మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై చర్చించారు. గత నెల 29, 30న అన్ని జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ 4 అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితాలను జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికలను సీఎంకు అందించారు. వాళ్ళు కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై చర్చించారు. గత నెల 29, 30న అన్ని జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ 4 అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు. అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితాలను జిల్లాల వారీగా తయారు చేసిన ఆ నివేదికలను సీఎంకు అందించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, సమీక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అండ్ ఏ విషయాలు డిస్కషన్కి వచ్చాయి? కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమీక్ష సమావేశంలో మంత్రులు పాల్గొనడం జరిగింది. ప్రధానంగా రేపు రాష్ట్ర అవతరణ వేదికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర అవతరణ వేదికలకు ఇప్పటికే జిల్లాలకు సంబంధించి జిల్లాల వారీగా ఎవరెవరు జెండాను ఆవిష్కరించాలి అనే ప్రోగ్రామ్స్ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఈ అవతరణ ఉత్సవ వేడుకలతో పాటు ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై ప్రధానంగా సమావేశంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు మొదటి దశలో ఇచ్చినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఈ మొదటి వారంలోనే గృహప్రవేశాలకు కూడా సిద్ధం కానున్నాయి. ఈ గృహప్రవేశాలకు సంబంధించి ఏవైనా మిగిలిపోయిన పనులు కానివచ్చు, బిల్లులు కానివచ్చు, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించినట్టుగా కూడా తెలుస్తాను. అదేవిధంగా ఇప్పటికే అధికారులకు ఆదేశించారు, మంత్రులకు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టుగా కూడా తెలుస్తాను. ఇక అదేవిధంగా వానాకాలం ఏదైతే ఇప్పటికే వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే పంటల ఏదైతే ఐటీపీ సెంటర్ లో చాలా వరకు కూడా ధాన్యం ఇంకా కూడా ప్రభుత్వం కొంటా ఉంది. దానికి సంబంధించి కూడా స్పీడప్ చేయాలని చెప్పి కూడా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు కూడా పంట ఇప్పటికే వర్షాలకు తడుస్తా ఉంది అని చెప్పేసి కూడా కంప్లైంట్ కూడా ప్రభుత్వానికి వస్తా ఉన్నాయి. త్వరితగతిన కొనుగోలు చేయడం లేదు అని చెప్పి కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో దానిపై కూడా ఎక్కడా కూడా డిలే చేయకూడదు అని చెప్పేసి కూడా ఇటు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. ఇంకా రెవెన్యూ సదస్సులు రేపటి నుంచి అంటే 3వ తేదీ నుంచి కూడా రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టులు కొన్ని రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని మండలాలను ఇప్పటికే గుర్తించడం జరిగింది. దాంట్లో ఇప్పటికే ఈ యొక్క సదస్సులు పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి 3వ తేదీ నుంచి కూడా సదస్సులు ఉంటాయని చెప్పి కూడా రేవంత్ రెడ్డి పరిస్థితి కనిపిస్తాం. థ్యాంక్ యూ రాజు.